వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామాయంపేట పట్టణ అభివృద్ధిని పక్కన పెట్టి నాయకులు పదవుల కోసమే పార్టీలు మారుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేటలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఎంపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించినట్టయితే ఈసారి మాకు ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. 12 వాళ్లకు 12 బీజేపీ కౌన్సిలర్లను మీరు గెలిపించినట్టయితే తప్పకుండా రామాయంపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వేదికకు రేపు జరగబోయే పురపాలక ఎన్నికల్లో రామాయంపేటలో 12 వార్డులో కూడా ఎక్కువ వార్డులను కైవసం చేసుకొని ఖచ్చితంగా రామాయంపేటలో రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చైర్మన్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా జెండా ఎగరేస్తారని చెప్పేసి సంబంధించి ఈ చైర్మన్ తర్వాత సంవత్సరాల కాలంలో 2 కోట్ల అవినీతి జరిగిందంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. మరి ఈ నాయకుల యొక్క అవినీతి ఏ రూపంలో ఉందో, ఎంత దారుణంగా ఉందో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.